చౌటుప్పల్ మున్సిపాలిటీ 6వ వార్డు మరి ఈరోజు మరికొద్ది క్షణాలలో ప్రచారం ముగుస్తున్న సందర్భంలో బాగంబరపేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ వార్డు మరి కౌన్సిలర్ మననే భారతీయ జనతా పార్టీ నుంచి మరి టీఆర్ఎస్లోకి వెళ్ళిన సందర్భంలో ప్రచారం కూడా తెరలేపిస్తున్న సందర్భంలో పరిస్థితి ఎలా ఉందో మరి వచ్చినటువంటి పద్మా వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసు. చెప్పండి మేడం. ఈరోజు వార్డ్ 16 నాకు బూత్ 44లో ఇవ్వడం జరిగింది భారతీయ జనతా స్టేట్ ఆఫీస్ నుంచి. సో ఇక్కడ మున్గోడి తంగడపల్లి గ్రామంలో మంచి మెజార్టీతో ఓట్లేసి ప్రజలు గెలిపిస్తారు. ఒకటే ఇది యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది మున్గోడులోని టీఆర్ఎస్కి బీజేపీ మధ్యలో జరుగుతున్న పోరాటం. ఒకటేందంటే మీరు చూసినట్టయితే ఈరోజు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతోనే తంగడపల్లి గ్రామం డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రోడ్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, రోడ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ అంటే కేవలం మనం చూసినట్టయితే దుబ్బాక కానివ్వండి, హుజురాబాద్లో కానివ్వండి, ఇప్పుడు చూసినట్టయితే మున్గోడ్లో కానివ్వండి, ఎక్కడ కూడా బై ఎలక్షన్స్ వచ్చినాయంటే అన్ని డెవలప్మెంట్స్ అవుతాయి. అంటే ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర. ఒకటే మేము కోరేది ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్క ఎంపీని ఎమ్మెల్యేలను దింపడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. అంటే వాళ్ళ దాంట్లో భయం ఆందోళన పట్టింది. ఏంటంటే ఏం జరుగుతుంది మనం అంటే వాళ్ళకు కూడా ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. మాకు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. యావత్ భారతదేశం చూస్తుంది ఏం జరుగుతుంది మున్గోడులో, ప్రజలు ఎవరు కోటేస్తారు. మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క యూత్ని వాళ్ళు మందుతో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని బలాప్రీతం పడుతున్నారు. మందు ప్రజలకు పైసలతో ఓట్లను కొంటున్నారు. కేవలం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే పనిచేయడం జరుగుతుంది. అంటే మీరు చూడండి, అంటే కాస్టియస్ట్ ఎలక్షన్స్ అంటే యూత్ని ఎంత పాడేస్తున్నారు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్. చూడండి, ఈ 10 రోజులు మీరు మంది ఇచ్చి రోజు ఇవి ఇచ్చి తాగండి అంటున్నారు. నెక్స్ట్ 15 రోజుల తర్వాత రాబోయే కాలంలో ఏం జరుగుతుంది యూత్ మీరు చూసినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్, పిల్లలు ఏ ఒక్కరికంటే ఉద్యోగం ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, దళిత బంధు ఎక్కడ పోయింది, ఇవన్నీ చూసినట్టయితే అన్నిట్లో ప్రామిస్ చేశారు. ఏవి వాళ్ళు అన్ని మనకి ఇచ్చారో మీరు గవర్నమెంట్ మీరు చూసినట్టయితే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చూడండి. ఈటల రాజేందర్ మీద దాడి కూడా తెలుస్తుంది, ఏం చెప్తారు? ఇదే చూడండి, ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవుతలేవు. ఎట్లా కుట్ర పని పార్టీకి ఓటేయకుండా చేద్దామనేదితో ఈరోజు ఈటల రాజన్ మీద కుట్రబండి. అది వాళ్ళకే మైనస్ పాయింట్, మాకు అది ప్లస్ పాయింట్. ఈరోజు ఆయన ఏమన్నారు, ఆయన ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఒక పాదయాత్ర చేస్తున్నారు. వారి మీద దాడి చేయడానికి కారణం ఏంటి, ఎందుకు ఎందుకు కుట్రలు పంటున్నారు? మీ డబ్బులేమో పోలీస్ వాళ్ళ వ్యాన్లలో వస్తాయి, మా డబ్బులేమో మాకు ఎక్కడ కూడా మేము డబ్బులు ఇవ్వడం లేదు, ఆ వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటామంటే అవి సీల్ చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర. కేటీఆర్ వెళ్ళాక లైవ్లో మాట్లాడుతూ ఆ ఘటన ఉంటారా ఈ ఘటన ఉంటారా ఓటర్లు అంటారు, మరి మీరేం చెప్తారు? ఏ గట్టు ఉండరండి, వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన మందుని తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి ఆయన వ్యక్తిగతంగా క్యాండిడేట్ని చూస్తున్నారు. ఏ విధంగా ఇక్కడ ఇప్పుడు నేను చూసినట్టయితే తంగడపల్లి గ్రామంలో ఎవరైతే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, వారు ఒక సంస్థ ఫౌండేషన్ నడుపుతున్నారు, సుశీల్ ఫౌండేషన్ నడుపుతున్నారు, సుశీలమ్మ ఫౌండేషన్ నడుపుతున్నారు. కాబట్టి మీరు కరోనా టైంలో కూడా చూడండి, ఆయన ఫ్యామిలీని వదిలి మొత్తం ప్రజలకే అంకితమైన వ్యక్తి. ఈరోజు యావత్ మున్గోడు ప్రజల గురించి ఆయన పార్టీకి కేవలం ఒక 11 months ఎలక్షన్స్ ఉంటే 6 months గురించి మున్గోడు ప్రజల గురించి ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఏం చెప్తారు ఓటర్లకు ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకోండి, మందు తీసుకోండి, అన్ని తీసుకోండి, భారతీయ జనతా పార్టీకి ఓటేసి రాజగోపాల్ రెడ్డి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.